హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామ్ మందిర్లో రామ్లల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారని మనందరికీ తెలుసు. కానీ అయోధ్య రామ్ మందిర్ విగ్రహంలో మనకు చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహంలో మనకు బాలరాముడే కాదు, విష్ణువు యొక్క 10 అవతారాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఆ 10 అవతారాలు కూడా ప్రాణప్రతిష్ఠ చేయబడ్డాయి. సో ఈ వీడియోలో విష్ణువు యొక్క 10 అవతారాలు ఎవరో తెలుసుకుందాం. అందులో ఒకరు మన శ్రీరాముడు. సో వాటిని తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాముడు అయోధ్యకు చేరుకున్నాడు. రామ్లల్ల దీక్ష పూర్తయిపోయింది. అయోధ్య రామ మందిరంలో నల్లరాతితో చేయబడిన శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జనవరి 22న పూర్తయిపోయింది. అయితే శ్రీరాముని విగ్రహంతో పాటు విష్ణువు యొక్క 10 అవతారాలు కనిపించాయని చాలా తక్కువ మందికే తెలుసు. ఇందులో శ్రీరాముడు విష్ణు అవతారం అని మనందరికీ తెలుసు. సో విష్ణువు యొక్క 10 అవతారాలు ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. రామ్లల్ల విగ్రహంలో దశావతారాలు అంటే 10 అవతారాలు. అందులో మొదటిది మత్స్య అవతారం. గ్రంథాల ప్రకారం విష్ణువు విశ్వాన్ని నాశనం నుండి రక్షించేందుకు మత్స్య రూపంలో తీసుకున్న మొదటి అవతారం. సో అదే సమయంలో హయగ్రీవ అనే రాక్షసుని సంహరిస్తాడు. ఇక కూర్మ అవతారం. ఈ అవతారంలో దేవతలు మరియు రాక్షసులు మందారాచల్ను సముద్రంలోకి విడిచి మతనం చేయటం. కానీ పర్వతానికి ఆధారం లేనందున అది సముద్రంలో మునిగిపోవడం ప్రారంభిస్తుంది. సో ఇది చూసిన విష్ణువు భారీ కూర్మ అవతారం అంటే కూర్మ అంటే తాబేలు. ఈ కూర్మ అవతారాన్ని ధరించి మందారాచల్ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుంటారు. ఇక మూడవది వరాహ అవతారం. విష్ణువు యొక్క 3వ అవతారం వరాహ అవతారం. దీనికి పందినోరు ఉంది, కానీ శరీరం మనుషుల మాదిరిగానే ఉంటుంది. ఆ సమయంలో హిరణ్యాక్ష అనే రాక్షసు భూమిని సముద్రంలో దాచాడు. ఆ సమయంలో విష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తాడు. ఈ అవతారాన్ని ధరించి భూమిని సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇక 4వది నృసింహ అవతారం. విష్ణువు యొక్క 4వ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో హిరణ్యకశ్యపుని కుమారుడైన బ్రహ్మదేవుని రక్షించడానికి విష్ణువు ఒక స్తంభం నుంచి నరసింహ అవతారాన్ని ఎత్తుతాడు. ఆ తర్వాత నృసింహుడు హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. 5వ అవతారం వామన్ అవతారం. విష్ణువు యొక్క 5వ అవతారమే వామన్ అవతారం. విష్ణువు వామన్ దేవ్ అవతారంలో వచ్చి రాక్షస రాజు బలి నుండి ఒక 3 అడుగుల భూమిని విరాళంగా అడుగుతాడు. అతడు ఆకాశాన్ని మరియు భూమిని 2 మెట్లతో కొలిచాడు. ఇక 3వ పాదాన్ని ఉంచడానికి స్థలం లేనందున బలి తన తలలో ముందుకు కదిలిచ్చాడు. దేవుడు అతనిపై కాలు పెట్టగానే ఆ బలిరాజు పాతాళ లోకానికి వెళ్ళాడు. ఇక 6వ అవతారం పరశురామ అవతారం. విష్ణువు యొక్క 6వ అవతారమే పరశురామ అవతారం. ఈ అవతారంలో హయవంశి క్షత్రియులను నాశనం చేసి సహస్రాజ్ఞులను నాశనం చేశాడు. అతనే చిరంజీవి. ఇక శ్రీరామ అవతారం. చైత్రమాసం శుక్లపక్ష 9 తారీఖున విష్ణువు శ్రీరామ అవతారంలో 7వ రూపాన్ని తీసుకుంటాడు. ఈ ప్రపంచంలో మతం మరియు ఆచారాన్ని స్థాపించడానికి విష్ణువు శ్రీరాముని అవతారాన్ని తీసుకుంటాడు. ఇక శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో భద్రపద మాసం కృష్ణపక్షం అష్టతిథి మాసంలో శ్రీకృష్ణుని అవతారంలో విష్ణువు 8వ అవతారాన్ని తీసుకుంటాడు. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు కంసుని మరియు అతని తోటి రాక్షసుని సంహరిస్తాడు. అలాగే దుర్యోధనునితో పాటు కౌరవ వంశాన్ని మొత్తం నాశనం చేయడానికి పాండవులకు సహాయం చేస్తాడు. మరియు ఈ ప్రపంచంలో మతం మరియు మంచితనాన్ని ఆధిపత్యం చేసేందుకు కూడా స్థాపిస్తాడు. ఇక విష్ణువు యొక్క 9వ అవతారం బుద్ధ అవతారం. ఈ బుద్ధ జయంతి వైశాఖ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గౌతమ బుద్ధుడు గౌతమ మతాన్ని స్థాపించాడు. ఇక చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. విష్ణువు యొక్క 10వ అవతారమే కల్కి అవతారం. ఈ కల్కి అవతారం మనకు ఇంకా కనిపించలేదు. కలియుగం చివరిలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ఎత్తుతారని నమ్ముతారు. సో ఈ విధంగా విష్ణువు యొక్క 10 అవతారాలు అయోధ్యలో ఉండే బాలరాముని విగ్రహంలో ఈ విష్ణువు యొక్క 10 రూపాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ విష్ణువు యొక్క 10 అవతారాలు మీకు అర్థమైందని అనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.